నేనా నేను అన్ని పనులు చేస్తాను. మీరు చేసే పని కూడా నేను చేస్తా. అన్ని పనులు చేస్తా ఉంటావు. నీకు ఎంత సంపాదిస్తావు రోజుకి? మరి 1000 రూపాయలు. 1000 రూపాయలు సంపాదిస్తావు. బ్రాండీ షాపులు ఎంత? నాకు ఇష్టమైతే వెళ్తాను, లేకపోతే లేదు. మా ఇంటికి వచ్చి ఆయన కేకాడు కదా, పిల్లవాడిగా నా ఇంటికి వచ్చి ఆయన కేకేస్తాడా? నాకు ఇష్టమైతే పని చేసుకుంటాను, 1000 రూపాయలు సంపాదిస్తాను, కౌట తాగుతాను, డబ్బులు ఇంట్లో పడుకుంటాం. అవసరంలా పని చేసుకుంటే తాగుతాం, ఆ పని లేకపోతే ఊరుకుంటాం అంతే. ఉన్నాయి. నేను చేసుకునే పనికి నాకైతే పనికే ఇబ్బంది. ఏం పని చేస్తావు ఇప్పుడు? నేను చెప్తున్నాగా, టబీ పని చేస్తా, సెంటరింగ్ చేస్తా, ఏంటి డిపార్ట్మెంట్ పని చేస్తా. మీరు చేసే న్యూస్ ఉందా? మీరు చేసే న్యూస్ లో కూడా నాకు వర్క్ ఉంది, సాక్షిలో. నేను చదువు అక్కర్లా, నేను చేసే పని అక్కర్లా. జనరల్ గా నేను చెప్తున్నా, నాకున్న అభిప్రాయం. ఒకరిని మన దగ్గరికి వచ్చి ముందాగమని ఆవిడ అడగడు, మన ఇష్టమైతే అవుతాం, లేకపోతే లేదు. ఇప్పుడు 6 రూపాయలు ఇచ్చాడు, 7 రూపాయలు ఇచ్చాను కాదు. మంచి చేశారో మంచి, చెడు అంటే చెడు. నాకైతే మంచిది, నేనైతే చెడు అంటలా. నాకు నచ్చింది యాక్సెప్ట్. నా ఓటు జగన్కే. నా ఇష్టం. మా 493 కుటుంబాలు ఉన్నాయి విజయవాడ సిటీలో, అయోధ్య నగర్. మా ఇంటి పేరు ఎం. అన్ని ఓట్లు అందుకే పడతాయి. అది 30వ డివిజన్ నేను ఉండేది, రామకృష్ణాపురం. అందులో ఉండేది జానారెడ్డి కార్పొరేటర్. 2 రోజుల క్రితం వచ్చే మేము 1602 ఓట్లతో గెలిచాం. మాకు నమ్మకం ఉందండి, మేము మళ్ళీ వస్తాం. అందులో కన్ఫామ్. ఎవరిని చెప్పుకున్నా నో అభ్యంతరం. ఓడిపోయేది జరగదు. ఓడిపోవాలనుకుంటే వీళ్ళు వెళ్ళిపోవాలి తప్ప జరగదు. ఎంఐఎంఎల్ సంగతి దేవుడు ఎరుగు. వాళ్ళు వేరు, ఈయన వేరు. ఇది కింద ఇత్తనం లాంటిది. అది పైన మనము ఊరికొచ్చేసి అలా కలర్ వేసుకుని వెళ్ళిపోయే వాళ్ళం. ఇది కలర్ వేసేది కాదు, లెక్క ప్రకారమే వెళ్తుంది. ఇది మనం ఏదో కొన్ని ఏదో చెప్పుకుంటూ వెళ్తాం. ఇవన్నీ అంటే నాలాంటి కోట తాగినప్పుడు ఎక్కడ పెట్టామనుకో, తాగినాడు ఏం చేస్తాడు? అయ్యో నేను 1000 రూపాయలు సంపాదిస్తాను, 3 కోటలు తాగాడు. 3 కోటలు ఎవరు తాగమన్నాడండి? ఆ 150 రూపాయలు మిగిల్చుకుంటే మన ఇంట్లో సోనా బియ్యం తినొచ్చు, వారికే చికెన్ తినొచ్చు. ఆలోచించుకోవాలి మనం కూడా. మన ఇంటికి వచ్చి లాక్కొస్తా ఉంటే ఆపలేమంటే ఎందుకు ఆకూడదండి? ఎందుకు ఆకూడదు? ఆకూడదండి. మన ఇంటికి వచ్చి లాక్కొస్తే మీరు బాధపడాలి, నేను బాధపడాలి, తప్పు లేదు. నాకు ఇప్పుడు పని చేసుకున్నా అండి, 1500 వచ్చింది. 1000 రూపాయలు ఇంట్లో వేస్తా, తాగితే ఏమో తాగుతా. అసలు పనే లేదు అనుకో, ఇంట్లో పడుకుంటాం, తప్పేముంది? మళ్ళీ ఇంటికి వచ్చి లాక్కు రారు. అది మన కంట్రోల్ బట్టి ఉంటుంది. కానీ ఒకరిని తిట్టాలని అంత అవసరం ఏముందో. మనకు సొంత ఇల్లు ఉందా, అద్దె ఇల్లు ఉందా? మనం చేసే పని బట్టి మన రూపాయి వస్తుంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటా ఉన్నారు, ఆయన చేసింది నచ్చింది అంటున్నారు కదా. ఆయన చెప్తే ఉన్నారు 99% హామీలు పూర్తి చేశారు. తెలియని వాళ్ళు మనం చెప్పొచ్చు, కానీ తెలిసిన వాడికి నాకు తెలుసు. ప్రతి పనిలో కూడా ఎవరో ఇప్పుడు మంచి చెట్టు ఒకటి ఉంటుంది, మామిడి చెట్టు. దాని మీద ఏం చేస్తాం? తినాలని ఆశ 99 మందికి ఉంటది. రాయి దాని మీద వేస్తాడు. రాలినంత మాత్రం ఏమవదు. దాని మీద పైపడేది లేదు. ఓపెన్ హార్ట్ గా ఒకేటే చెప్తున్నా, ఎంతమంది రాని ఇంకో 100 మంది పోని, జరిగేది మాత్రం వచ్చేది ఆయనే. 100% షూర్, పక్కా. మద్యపాన నిషేధం చేస్తా అన్నారు కదా. ఇగో ఒకటి చెప్పనా, 190 చెప్పారు ఆయన, 664 చెప్పాడు. అవునండి, ఈయన 100లో 2 98 చేశాడు. 664కి 99 తేడా అండి. 2 నేను చేయలేదు అంది. అది యాక్సెప్ట్ చేశారు. ఏదైనా సరే అబద్ధం చెప్పనే, నిజాయితీ చెప్పనే. అన్ని చేయాలంటే ఎవడి వల్ల కాదు. నేను ఇంటి పని చేస్తున్నా, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నాడు. ఇంట్లోకి నీకు భోజనానికి పిలిచినప్పుడు నువ్వేమంటది? 100 కర్రీలు పెట్టారు వీడు, ఏదో ఒకటి చెడుద్ది. అలాగే ఇల్లు కూడా అలాంటిది, వాస్తు ఎలాంటిది. ఏదో పని చేస్తాం, ఆడొచ్చి ఏదో గెలుపుతారు. కొంచెం మాస్త్రి ఏదో తేడా వచ్చింది అనుకో, ఇల్లు. ఇప్పుడు సొంత ఇంటికి రాష్ట్రానికి సంబంధం లేదు, పోతే మన కుటుంబం పోతే మన ఇంట్లో సొంత ఇంటికి ఒకటి చెప్పనా, ముందు మన ఇల్లే మనం చూసుకోము. స్టేట్ మొత్తం ఒకనే చూడమంటే ఆయన సాధ్యమైనంత కూడా చూస్తారు, కానీ మనం మొత్తం మన ఇల్లా చూడమంటే ముందు మన ఇల్లు మనమే చూసుకోలేకపోతున్నాం. 6 కోట్లు 7 కోట్ల జనాభాలు చూడాలిగా. ఎక్కడో కూడా డిఫరెంట్ ఉంటుందండి, లేదని ఎవడు అనడం. డిఫరెంట్ కామన్, అవి కూడా సరిదిద్దుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే తప్పు జరిగిందనుకో, అయ్యో పలానా తప్పు జరిగింది, మనం కూడా వెళ్ళి అడగాలి. అది అడగడం మానేసి ప్రతిదాన్ని తీసుకెళ్ళి రాయి ఆడేయటం కరెక్ట్ కాదు. ఉన్నదాన్ని ఒప్పుకోవాలి, చేసింది కరెక్టా కాదా అని. తప్పే లేదు.
మద్యపాన నిషేధం చేయాల, ఉద్యోగాలు ఇవ్వాలా? ఏ స్టేట్ లో చేయరండి, అది జరిగేదే కాదు. హామీ ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇచ్చారండి, రెండు తప్పుద్ది. 624 బాగుందా తక్కువలో ఇదంతా. మరి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు కదా, యువతకు ఉద్యోగాలు ఇస్తా అన్నారు. మీరు కొద్దిగా న్యూస్ కదా, కొద్ది కింద ఛానల్ పెట్టేసి పైకి చూడండి, హైప్ చేసి ఎక్కడెక్కడ స్టేట్ లో వచ్చినాయి అన్నది ఆటోమేటిక్ రిపోర్ట్ ఉండదు. అది నేను చెప్పేదే ఉందిలే, మీరు ఆల్రెడీ కాస్త ఈ మైక్ పట్టుకున్నారంటే మీ ఆలోచన విధానం ఉంటది, దాన్ని కూడా పట్టుకొని చూడండి. అంటే 99% పూర్తి చేశాను అన్నప్పుడు ఇక్కడ 2% చేయాల. అది మరి జగన్మోహన్ 99 ఇంకోటండి, ఈ స్టేట్ ఉమ్మడిగా ఉన్నప్పటికి సరే ఇంతమంది ముఖ్యమంత్రులు మారిన మీరు నచ్చితేయండి అన్నాడు, కానీ అయ్యా రండి నాకు గుద్దండి అని అంట్లా ఆయన అన్నాడా? అన్నాడా? లేదు కదా. నువ్వు నచ్చితే నచ్చకపోతుంది. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు చాలా మంది మీరు ఒకరి తప్ప జనాలకు నచ్చలేదనే కదా. అది కూడా నేను చెప్తున్నాగా, మీకు నచ్చితేనే మీరు చేయండి, లేకపోతే లేదన్నాడు, తప్పే ఉంది. ఉన్న మాట అనటమే కరెక్ట్. అంతేగాని మేము 10 మంది మొత్తం పందుల్లాగంటే కుదరదు. రండి, వస్తే వస్తాడు, పోతే పోతాడు. ఎవరు అంటే మీకు ఒకటి, నేను ఒక్కడిని తాగా, ఒక వాటర్ తాగి అనుకుంటున్నాం, 10 మంది నాతో తాగుతారు, 10 మంది వచ్చి నన్ను కొట్టేస్తే సరిపోద్దా? కాదు. దానికి మేము ఆధారపట్ల 10 మంది రాడు, 100 మంది రాడు. మాకు నువ్వు 10 మందిని తీసుకెళ్లి తాగితే తప్పు, కానీ ఆ 10 మంది తాగి నీ మీద కొడితే నువ్వు అయితే వాళ్ళకి పిచ్చర్ ఎక్కువ ఉండాలి, లేదంటే నువ్వు ఏదైనా తప్పన్నా చేసి ఉండాలి. అవునా? అలాగే ఒక్కోడికి ఒక పిక్చర్ ఉంటది. ఇది తెలుసో తెలియదో కాదు. 10 మంది వస్తే ఈ ఏడకి ఓడేది ఏమీ లేదు, 100 మంది ఊడేది ఏమీ లేదు. అందుక ఎవరు అందరూ కలిసి వస్తున్నారు, ఇందరూ కలిసి వస్తున్నారు అంటారండి. వాళ్ళంట్లా కొడుకు అని ఎంతో మంది అంటారు. సింగిల్ గా ఉన్నాడుగా, డైరెక్ట్ గానే సింగిల్ గానే చెప్తున్నాడు, మీకు నచ్చితేయండి లేకపోతే లేదని. ఇది కరెక్ట్ గా పెట్టి మీరు ఛానల్ చూపించండి.